గాంజాని సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము ఇచ్చినటువంటి మా డైరెక్టర్ సందీప్ శాండిలో సార్, తర్వాత డిఐజీ అభిషేక్ మాన్ సారు, మా ఎస్పీ గారు రూపేష్ సార్ అండ్ సీతారాం సార్ల యొక్క సూచనల ప్రకారము ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో 1908, తర్వాత 8712617111 ఈ నెంబర్ల ద్వారా పబ్లిక్లోకి వెళ్ళిపోవటం, మీ ద్వారానే వెళ్ళిపోయిన పబ్లిక్. ఆ పబ్లిక్లోకి వెళ్ళిపోయినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారానే మాకు ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎస్ఐ రాజు గారు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఉండగా వారికి ఒక నమ్మదైన సమాచారం వచ్చింది. ఆ నమ్మదైన సమాచారం ఏంటంటే ఒక ట్రాక్టర్ యందు ఆంధ్ర లంబసింగ్ నుండి ఒక ట్రాక్టర్లో ప్రమారంగా 200 కిలోల గాంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. అది ఇక్కడైతే రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ ట్రాక్టర్ డ్రైవర్ అనారోగ్యం ఉంది, నేను అక్కడ రాలేకపోతున్నానంటే రిసీవర్స్ ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే గాంజాయి తెప్పించుకుంటున్నారో అందులో మెయిన్ పర్సన్ గుగులోతు భాస్కర్, ఇతనికి 38 ఇయర్స్ ఉంటాయి. ఇతని అసోసియేట్స్ కేతవత రాము మరియు కొర్ర వినోద్ కుమార్, వీరు ముగ్గురు కలిసి శ్రీనివాస్ ఏదైతే ట్రాక్టర్ తీసుకొస్తున్నాడో ఈ ఖమ్మం అవుట్స్కట్స్ నుండి బయలుదేరి ఈరోజు 10 గంటల తర్వాత వరంగల్ మీదుగా హైదరాబాద్ పోవచ్చు అనే ఒక నమ్మదైన సమాచారం ఉన్నది. ఆ సమాచారంలో భాగంగానే రాజు ఎస్ఐ గారు మా ఇమ్మీడియట్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రవీంద్ర గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే, సరే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారము మీరు పోయి అక్కడ ఉండేసేసి వాళ్ళని పట్టుకోండి అనేది సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారము మా సిబ్బందితో పాటుగా ఎస్ఐ రాజు మన వరంగల్ అవుట్స్కట్స్ ఉన్నటువంటి ఉరుసుగుట్ట దగ్గర మాట వేసి ఉండగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ట్రాక్టరు మరియు ఆ ట్రాక్టర్కు పైలట్గా స్విఫ్ట్ కార్ వస్తూ ఉంది. ఆ స్విఫ్ట్ కార్ని చూసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా సిబ్బందితో నడుపుకొని ఆ ట్రాక్టర్ ట్రాలీ కింద ఏదైతే ట్రాలీ అడుగు భాగాన దాన్ని ఒక స్పెషల్గా అర్రలు ఏర్పాటు చేసేసి దాన్ని వర్షం పేర్చుకొని గాంజాయి తీసుకురావటం, ఆ తెచ్చిన గాంజాని సీజ్ చేసి లెక్కిస్తే రమారమే 210 కిలోల గాంజాయి సీజ్ చేయడం జరిగింది. 210 కిలోల గాంజాయికి 1,05,00,000 రూపాయల విలువ గల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు సీజ్ చేసి 4 నిందితులను కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసినాము. అందులో 4లో గుగ్లోత్ భాస్కర్ అనే అతను నెంబర్ 1, కేతావత్ రామ్ నాయక్, కొర్ర వినోద్ కుమార్ మరియు విరోధుల శ్రీనివాస్ అనే అతను ఆంధ్ర నుండి ట్రాక్టర్ ఖమ్మం వరకు తెచ్చినాడు. అక్కడ నుండి వీళ్ళు 4 కూడా ఒకటిగా ఏర్పడేసేసి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఉచ్చుగుట్ట వద్ద ఈ ట్రాక్టర్ను ఆపటం, ఈ గాంజాయి సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయి సీజ్ చేయడంలో చాకచక్యంగా వివరించినటువంటి, ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నటువంటి మా రవీంద్ర ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ శ్రీకాంత్, రాజు, మొగిలి, మా సిబ్బంది రాజు, హెడ్ కానిస్టేబుల్స్ సోమలింగం, తర్వాత నిరంజన్ అండ్ రంగయ్య సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఈ అందరికీ కూడా రివార్డుల కోసము మా డైరెక్టర్ గారికి వీళ్ళ పేర్లను ప్రపోజ్ చేసి తగిన రివార్డు కూడా వీరికి ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మళ్ళొకసారి మీ అందరికీ కూడా మాకు మనం ఏంటంటే ఏ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏదైతున్నాయో 1908 మరియు 8712671111 ఇది డైరెక్ట్ మా కంట్రోల్ రూమ్కి వెళ్తుంది, డైరెక్టర్ గారి ఆఫీస్కి వెళ్తుంది. ఈ నెంబర్లని అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ నా యొక్క నెంబరు 8712661711 ఇవన్నీ కూడా పబ్లిక్లోకి 11 and 42 కూడా మా ఇన్స్పెక్టర్ నెంబర్, ఇవన్నీ పబ్లిక్లోకి వెళ్ళిపోతే ఇంకా కొంత మనకు ఇన్ఫర్మేషన్ రావటము, అయితే ప్రభుత్వము మన రాష్ట్రం నుండి ఎలాంటి కాంట్రాబ్యాండ్ అంటే మత్తు పదార్థాలని రాకుండా ఎరాడికేట్ చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉందో, ఒక సంకల్పంతో ఉందో, ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చేందుకు మీరు మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి పనిచేస్తే ప్రభుత్వ ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా మన యువకులను, మన పిల్లల్ని, స్టూడెంట్స్ ఎవరైతే స్కూల్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కాపాడే వాళ్ళు అవుతాం. కాబట్టి
ఖచ్చితంగా ఈ నెంబర్లని పబ్లిక్లోకి బాగా ప్రాచుర్యం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుగా కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ మా ఆఫీసర్స్కు కూడా మా ఈ చాక్టింగ్గా పనిచేసి పట్టుకున్న వాళ్ళ పేర్లన్నీ తగిన రివార్డు పంపించడం జరుగుతుంది.